అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే కథ నాన్న. తండ్రి తన పిల్లల కోసం ఏం చేయగలడు అని తెలిపే ఒక అద్భుతమైన కథ. నాన్న మీద కోపంతో ఇంటి నుండి వెళ్ళేటప్పుడే అనుకున్నా, నేను బాగా పెద్దవాడిని అయ్యే వరకు ఇంటికి రాకూడదు అని. కనీసం బైక్ కొనివ్వలేని తల్లిదండ్రులు నన్ను ఇంజనీర్ను ఎలా చేస్తారు? కోపంలో నాన్న బూట్లు వేసుకుంటున్నాననే విషయం కూడా గమనించలేదు. అంతేకాదు, ఆయన పర్సును కూడా దొంగతనం చేశాను. అందులో కొన్ని చినిగిపోయిన కాగితాలే ఉన్నాయి. బస్టాండ్కు పరిగెడుతున్న నాకు అరికాళ్లలో ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. షూ లోపల తేమగా ఉన్నట్లుంది. అప్పుడే తెలిసింది, బూటు అడుగు భాగాన రంధ్రం పడి ఉందని. బస్టాండ్లో నాన్న పర్సు తీసి చూశాను. 50,000 ఆఫీసు నుండి తీసుకున్న అప్పు తాలూకు చీటీ, దాంతోపాటు నా కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు, మేనేజర్ నుండి వచ్చిన ఉత్తరం, ఆఫీసుకు మంచి బూట్లు వేసుకుని రమ్మని, పాత స్కూటర్కు కొత్త బైకు ఇస్తామని ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న పేపర్. అప్పుడు గుర్తొచ్చింది, ఇంటి నుండి బయలుదేరినప్పుడు నాన్న స్కూటర్ అక్కడ లేదని. ఇవన్నీ చూసి కాళ్ళు వణుకుతున్నాయి. కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. బూట్లతో కాళ్ళు నొప్పులు పెడుతుంటే ఇంటికి పరిగెత్తాను. నాన్న స్కూటర్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న చోట కనిపించారు. నాన్నను గట్టిగా కౌగిలించుకొని, నాన్న, నాకు బైకు వద్దు అంటూ ఏడ్చాను. అప్పుడే నాకు అర్థమైంది, అమ్మా నాన్నలు మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దటానికి మా కోసం ఎంత కష్టపడుతున్నారు అని, ప్రేమను పంచడానికి ఎంత శ్రమిస్తున్నారు అని. వాళ్ళని ఇబ్బంది పెట్టి అనవసరమైన సుఖాల కోసం ఒత్తిడి చేయకూడదు అని. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్లను ఇబ్బందులు పాలు చేసి వాళ్ళు పోయిన తరువాత బాధపడడంలో అర్థం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.